హాయ్ ఫ్రెండ్స్, మన భారతీయ దేవాలయాల్లో ఎన్నో వింతలు విశేషాలు ఉంటాయి. కొన్నింటికి సైన్స్ సమాధానం చెప్తుంది, కానీ మరికొన్నింటికి ఆ దేవుడు తప్ప ఎవరూ సమాధానం చెప్పలేరు. ఈరోజు మనం చెప్పుకోబోయే మిస్టరీ ఒక రాతి విగ్రహం గురించి. సాధారణంగా ఒక రాయి బరువు ఎంత ఉంటుంది? ఒక్కసారి చెక్కిన తర్వాత అది అంతే బరువు ఉండాలి కదా. కానీ ఒక విగ్రహం గర్భగుడిలో ఉన్నప్పుడు పువ్వులాగా తేలికగా ఉండి బయటకు వచ్చే కొద్దీ టన్నుల బరువు పెరిగిపోతే? అవును, కేవలం నలుగురు మోయగలిగే విగ్రహాన్ని గుడి బయటకు వచ్చేసరికి 128 మంది బలవంతులు మోయాల్సి వస్తే అది మిస్టరీ కాక మరేంటి? అంతేకాదు, రాతితో చేసిన ఆ విగ్రహానికి మనుషుల్లాగే చెమటలు కూడా పడతాయి. ఎక్కడో తెలుసా? తమిళనాడులోని కుంభకోణం దగ్గర ఉన్న నాచియర్ కోవెల. పదండి, ఈరోజు ఆ అంతు చిక్కని కల్గరుడ మిస్టరీని ఛేదిద్దాం. ఫ్రెండ్స్, ఈ ఆలయం పేరు నాచియార్ కోవెల. ఇది తమిళనాడులోని కుంభకోణం సిటీకి సుమారు ఒక 10 కిలోమీటర్ల దూరంలో ఉంది. విష్ణుమూర్తి యొక్క 108 దివ్య దేశాల్లో ఇది కూడా ఒకటి. ఇక్కడ స్వామివారిని తిరునరైమూర్ నంబి అని, అమ్మవారిని వంజులావల్లి తాయార్ అని పిలుస్తారు. అయితే మిగతా వైష్ణవ ఆలయాల్లో విష్ణుమూర్తికి ఎక్కువ ప్రాముఖ్యత ఉంటుంది కదా, కానీ ఇక్కడ మాత్రం అమ్మవారే బాస్. అందుకే ఈ గుడిని స్వామివారి పేరుతో కాకుండా అమ్మవారి పేరుతో నాచియార్ కోవెల అని పిలుస్తారు. నాచియార్ అంటే తమిళంలో అమ్మవారు అని అర్థం. ఇప్పుడు అసలు విషయానికి వద్దాం. ఈ ఆలయంలో విష్ణుమూర్తి వాహనమైన గరుడ స్వామి విగ్రహం సాలగ్రామ శిలతో చేయబడింది. అంటే ఇది పూర్తిగా రాతి విగ్రహం. సాధారణంగా ఉత్సవాలప్పుడు దేవుడిని పల్లకిలో ఊరేగిస్తారు కదా. ఇక్కడ కూడా సంవత్సరానికి 2 సార్లు కల్గరుడ సేవ జరుగుతుంది. ఇక్కడే అసలు అద్భుతం మొదలవుతుంది. గర్భగుడి లోపల ఉన్నప్పుడు ఈ గరుడ విగ్రహం చాలా తేలికగా ఉంటుంది. ఎంత తేలిక అంటే కేవలం 4 వ్యక్తులు దీన్ని సులభంగా ఎత్తుకుంటారు. కానీ గర్భగుడి దాటే మొదటి ప్రాకారం దాటగానే విగ్రహం బరువు డబల్ అవుతుంది. అప్పుడు 8 మంది కావాలి. రెండో ద్వారం దాటగానే మళ్ళీ బరువు పెరుగుతుంది. అప్పుడు 16 మంది కావాలి. అలా ఒక్కో అడుగు బయటకు వేస్తుంటే 32 మంది, 62 మంది, చివరకు గుడి బయటకు వచ్చేసరికి ఆ విగ్రహం మోయడానికి ఏకంగా 128 మంది పహిల్వాన్ లాంటి మనుషులు అవసరం అవుతారు. ఇది వినడానికి ఏదో కథలా అనిపించవచ్చు, కానీ ఇప్పటికీ అక్కడ అదే జరుగుతుంది. ఆ 128 మంది మోస్తున్నప్పుడు వాళ్ళ ముఖాల్లో కష్టాన్ని చూస్తే మనకు అర్థమవుతుంది ఆ బరువు ఎంతలా పెరిగిందో అని. మళ్ళీ విచిత్రం ఏంటంటే, ఊరేగింపు పూర్తయ్యాక విగ్రహాన్ని లోపలికి తీసుకువెళ్ళేటప్పుడు రివర్స్లో బరువు తగ్గుతూ వెళ్తుంది. 128 మంది నుంచి 64, 32 అలా చివరికి గర్భగుడికి చేరేసరికి మళ్ళీ 4 వ్యక్తులు మోసేంత తేలికగా మారిపోతుంది. దీనికి సైంటిఫిక్ రీజన్ ఏంటో ఇప్పటికీ ఎవరికీ తెలియదు. కొందరేమో బయట గాలి పీడనం వల్ల అంటారు, కొందరేమో ఆ రాయి స్పెషాలిటీ అంటారు. కానీ భక్తులు మాత్రం ఇది గరుడ స్వామి మహత్యం అని నమ్ముతారు. బరువు పెరగడమే కాదు ఫ్రెండ్స్, మరో షాకింగ్ విషయం కూడా ఉంది. ఊరేగింపు సమయంలో ఆ రాతి విగ్రహానికి నిజంగానే మనిషికి పట్టినట్లు చెమటలు పడతాయి. ముఖ్యంగా ఆ విగ్రహం బరువు పెరుగుతున్న సమయంలో ఆ రాయి మీద నీటి బిందువులు ఏర్పడతాయి. అర్చకులు పట్టు వస్త్రాలతో ఆ చెమటను తుడుస్తూనే ఉంటారు, కానీ మళ్ళీ మళ్ళీ చెమట పడుతూనే ఉంటుంది. ఈ దృశ్యాన్ని చూడడానికే లక్షల మంది భక్తులు అక్కడికి వస్తుంటారు. ఒక రాతికి చెమట పట్టడం అనేది సైన్స్కి సవాలు విసిరే విషయం. అసలు గరుడ స్వామికి ఇక్కడ ఎందుకంత పవర్? దీని వెనుక ఒక ఆసక్తికరమైన పురాణ గాథ ఉంది. పూర్వం మేధావి ముని అనే ఋషి ఇక్కడ తపస్సు చేస్తూ ఉండేవాడు. ఆయన కూతురే వంజులావల్లి, లక్ష్మీదేవి అవతారం. స్వామివారు ఆమెను పెళ్లి చేసుకోవడానికి వచ్చినప్పుడు ఆ ఋషి ఒక కండిషన్ పెట్టాడట. నా కూతురే ఈ ఇంటికి బాస్, ఆమె చెప్పినట్టే నువ్వు వినాలి అని. దానికి విష్ణుమూర్తి ఒప్పుకున్నాడు. అందుకే ఇక్కడ అమ్మవారికి అంత పవర్. ఇక ఈ గరుడ విగ్రహం విషయానికి వస్తే, ఒక శిల్పి ఈ విగ్రహాన్ని చెక్కుతున్నప్పుడు ఆ విగ్రహం ప్రాణం పోసుకొని ఆకాశంలోకి ఎగరడం మొదలుపెట్టిందట. అప్పుడు ఆ శిల్పి భయపడి ఆ పక్షి ముక్కు మీద తన చేతిలోని ఉలితో గట్టిగా కొట్టాడట. దెబ్బకు ఆ పక్షి కింద పడి శిలలా మారిపోయింది. అందుకే ఇప్పటికీ ఈ గరుడ విగ్రహం ముక్కు మీద ఆ దెబ్బ తాలూకు చిన్న మచ్చ కనిపిస్తుందని చెబుతారు. ఆకాశంలో ఎగరగలిగే శక్తి ఉంది కాబట్టే బయటికి వచ్చినప్పుడు ఆ విగ్రహం తన బలాన్ని చూపిస్తుందని భక్తుల నమ్మకం. ఫ్రెండ్స్, ఈ అద్భుతాన్ని మీరు కూడా చూడాలనుకుంటున్నారా? అయితే మీరు తమిళనాడులోని కుంభకోణం వెళ్ళాలి. ఎప్పుడు వెళ్ళాలి? డిసెంబర్, జనవరి లేదా మార్చ్, ఏప్రిల్ నెలల్లో జరిగే ఉత్సవాలకి వెళ్తే ఈ బరువు పెరిగే అద్భుతాన్ని చూడవచ్చు. ఎలా వెళ్ళాలి? చెన్నై లేదా తిరుపతి నుండి కుంభకోణంకి డైరెక్ట్గా ట్రైన్లు, బస్సులు ఉన్నాయి. కుంభకోణం నుండి లోకల్ బస్సులో 10 కిలోమీటర్లు వెళ్తే నాచియర్ కోవెల వస్తుంది. చూసారుగా ఫ్రెండ్స్, దేవుడు ఉన్నాడా లేదా అని పక్కన పెడితే మన దేశంలో ఇలాంటి అద్భుతమైన కట్టడాలు
నమ్మశక్యం కాని వింతలు ఉండడం నిజంగా మనందరికీ గర్వకారణం. 128 మంది మోసే ఆ బరువు వెనుక మ్యాజిక్ ఉందో లాజిక్ ఉందో కానీ అది చూడ్డానికి మాత్రం 2 కళ్ళు చాలవు. మీకు ఇలాంటి డెవోషనల్ మిస్టరీ వీడియోస్ ఇంకా కావాలంటే కింద కామెంట్ చేయండి. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ అందరికీ ఫ్యామిలీ అందరికీ షేర్ చేయండి. ముఖ్యంగా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. మరో ఇంట్రెస్టింగ్ మిస్టరీతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు, బాయ్.